క్యాలెండర్ ప్రకారం 2వ సంవత్సరం ఉంటే అది ఉగాది పండుగ రోజు తెలుగు సంవత్సరం మొదటి రోజు అంటారు. 3వ సంవత్సరం ఉంటే దాన్నే ఫైనాన్షియల్ ఇయర్ అంటే డబ్బుకు సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31 అంటే 31వ తారీఖు అన్ని ఫైనాన్షియల్ లెక్కల సంవత్సరం జరిగింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే మనకి సంవత్సరాలు 3 ఉన్నాయి. మనం దేనికి వచ్చాం ఇక్కడికి? సార్ ఏం పడుతుంది చివరి దాకా క్లియర్ గా ఉందా సార్? 150 కట్టారు, వినకపోతే 150 చేయొద్దన్నా, అంటే అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న 150 రూపాయలకి చిన్న కండిషన్ ఏంటి అంటే కుదిరితే మీ మొబైల్ సైలెంట్ లో పెట్టుకోండి, సైలెంట్ గా పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం, కానీ గొడవ మాత్రం కాకుండా పెట్టుకోండి సరే. ఇప్పుడు చూడండి, వెస్టేజీలో కష్టపడో మనం ఏం చేస్తున్నామంటే ఒక టీం వచ్చినప్పుడు ఆ టీం మీద ఎవరైతే ఒక ఆయన పెద్ద లీడరు పెద్దలు చేయడం చూసి మనం కూడా అదే చేస్తాం. అయితే ఒక పక్షి ఉంది, ఆ పక్షిని మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి చనిపోతుంది కదా, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. సరే అదే పక్షిని లూజుగా పట్టుకుంటే లేచిపోతుంది వేరే వాళ్ళతో. అట్లానే ఆ పక్షిని ఎలా పట్టుకోవాలంటే ప్రేమగా పట్టుకుంటే అది మన దగ్గర ఉండిపోతాయి. సరే వినపడుతుందా? క్లియరా? సరే ముగ్గురు వినపడుతుందా? కన్ఫర్మా? వాయిస్ క్లారిటీ ఉందా మేడం? వినపడుతుందా? ఓకే. ఇప్పుడు పక్షిని 3 రకాలుగా పట్టుకున్నట్టు టీమును కూడా గట్టిగా పట్టుకోవద్దు, చచ్చిపోతారు టీము. అట్లా అని మన కింద ఉన్న మన డౌన్ అయిన వాళ్ళని లూజుగా పట్టుకోవద్దు, వేరే టీము వాళ్ళతో లేచిపోతారు. అందుకని మన టీము స్టాండర్డ్ గా మన దగ్గర ఉండాలి అంటే ప్రేమగా పట్టుకోండి అన్నాం, పక్షులాగే యాజ్. అయితే మన వెస్టర్న్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో ఎన్ని ప్రోడక్ట్స్ స్టార్టింగ్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మన మధ్యలో మోహన్ సార్ గారు మనకు చెబుతా ఉండగా మన మధ్యలో ఉన్న గౌరీ మేడం గారు తర్వాత నర్సయ్య గారు కొంచెం కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. నర్సయ్య సార్ గారు గౌరీ మేడం గారు ఇక్కడ కొంచెం కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు. తర్వాత రెండోది మన మధ్యలో మోహన్ సార్ ఉన్నారు. మోహన్ సార్ వచ్చి కంపెనీ ప్రొఫైల్ చెప్పవలసిందిగా కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. కంపెనీ పేరు ఏం పేరు సార్? వెస్టీజ్ కంపెనీ 2004 జూన్ 2వ తారీఖు మొదలైంది. అది 6 వ్యక్తులతో స్టార్ట్ అయింది. తర్వాత 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయింది. ఒకటి స్పిరులినా, రెండోది గ్లూకోజమైన్. ఈరోజు అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి వ్యక్తులు స్పిరులినాను వాడుతున్నారు. ఆ తర్వాత ఎవరికైతే మోకాల నొప్పులని లేకపోతే మోకాలు గుజ్జైపోయిన అనుకుంటున్నామో వాళ్ళకి మనం గ్లూకోజమైన్ ఇస్తాం. 2 బ్రాంచీలు అండి, ఒకటి ఢిల్లీ, రెండవది బెంగళూరు. తర్వాత ఇది ఇండియా కంపెనీ, మన దేశంలో తయారైనటువంటి కంపెనీ. టోటల్గా దీంట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్లు ఉంటాయి. ఒక 5 crores ఇన్వెస్ట్మెంట్ చేసి 5 crores అదే సంవత్సరంలో టర్నోవర్ తీసుకున్నటువంటి గ్రేట్ కంపెనీ అని చెప్పవచ్చు. తర్వాత ఇప్పుడు 2025వ సంవత్సరం వచ్చింది. 2004లో స్టార్ట్ అయితే ఇది 25వ సంవత్సరం. 21 సంవత్సరాన్ని పూర్తి చేసుకోబోతుంది. అంటే 20 సంవత్సరాల ఘనచరిత్ర కలిగినటువంటి ఈ వెస్టీజ్ కంపెనీ అప్పుడున్నది 6 వ్యక్తులే, ఈరోజు 6.5 కోట్ల వ్యక్తులు అయ్యారు డిస్ట్రిబ్యూటర్స్. సో పెరుగుతూ పోతుంది. ఆ రోజు 2
ప్రొడక్ట్లు ఉన్నాయి. ఈరోజు 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన కంపెనీ. అది జనరల్ ప్రొడక్ట్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, తర్వాత అగ్రి కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా మన ప్రొడక్ట్లు తయారయ్యి ఉన్నాయి అన్నమాట. తర్వాత బ్రాంచెస్ ఆ రోజు 2 ఉన్నాయి. ఈరోజు 8,500+ మినీ డిఎల్సీతో సహా ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ రోజు ఓన్లీ 5 crores అని చెప్పినాం. ఈరోజు 5,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. 5,000 కోట్ల టర్నోవర్ అంటే పెట్టినటువంటి పెట్టుబడులన్నీ పోగా మిగిలినటువంటి డబ్బులన్నీ కూడా 5,000 కోట్ల టర్నోవర్ అండి. ఈరోజు 100 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 1,72,00,000 రూపాయలు తీసుకునేటువంటి వ్యక్తులు మన కంపెనీలో ఉన్నారు. 1,72,00,000. ఆసియా ఖండంలోనే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ డబ్బులు ఎర్న్ చేసేటువంటి వ్యక్తి వెస్టీజ్ లో ఉన్నాడు. ఆ సార్ పేరు సిద్ధార్థ్ సింగ్ సార్. సో మీరందరూ కూడా 27 కు సార్ను డైరెక్ట్ గా కలవచ్చు. అది తర్వాత ఒక దేశంలో తయారైనటువంటి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ రోజు నాటికి 10 దేశాలలో గణనీయంగా ప్రొడక్ట్స్ వెళ్తా ఉన్నాయి. ఇది కంపెనీ యొక్క ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి ప్రొఫైల్. రైట్. 2030 నాటికి కంపెనీ కూడా కొన్ని ఛాలెంజెస్ పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఎంతమంది అనుకుంటాం సార్ మనము? 6.5 కోట్లు అయితే 2030 నాటికి 10 కోట్ల జనాభాకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నది. తర్వాత 20,000 కోట్ల టర్నోవర్ సంపాదించాలి. 5 కోట్లు కాస్త 20,000 కోట్ల టర్నోవర్ ఇన్కమ్ సంపాదించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నది. తర్వాత 1000 లగ్జరీ కార్లు, 1000 ప్రొడక్ట్లు దాదాపుగా ఒక 30 దేశాలకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తుంది. సో ఇది కంపెనీలో ఉన్నటువంటి ప్రొఫైల్. ఈ రోజు మనం చూస్తున్నాం కదా, మన దగ్గర మనకు వస్తున్నాయి, మనల్ని జాయిన్ చేసినటువంటి అప్లైన్కి వస్తున్నాయి, ఆ పైన జాయిన్ చేసినటువంటి అప్లైన్కి వస్తున్నాయి. ఇదంతా కూడా కంపెనీ ప్రొఫైల్. అవును, బాగానే సార్, మరి కంపెనీ స్థాపించింది ఎవరు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మన కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తి పేరు గౌతమ్ బాలి సార్. సో ఆయన జర్మనీలో దాదాపు ఒక 14 సంవత్సరాలు అక్కడ వర్క్ చేసిన తర్వాత చాలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ లో వర్క్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగలేదని చెప్పేసి కేవలం ప్రొడక్ట్ వాడుకుంటూ మన ప్రొడక్ట్లే మనం వాడుకొని మనం రీచ్ అయ్యేటువంటి స్థితిలోకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కంపెనీ ప్రొఫైల్ ని 2022లో కన్వర్బీర్ సింగ్ సార్, తర్వాత దీపక్ సింగ్ సార్ అని చెప్పేసి ఇద్దరిని కలవడం జరిగింది. వాళ్ళు అక్కడ చేసుకున్నటువంటి ఆ త్రయం చేసినటువంటి ఆ ఫలితం కారణంగా 2004 జూన్ 2లో అది పురుడు పూసుకొని మనకు ఇండియాలో స్టార్ట్ కావడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజే అది కూడా జరిగింది. సో ఇది సార్ కంపెనీ ప్రొఫైల్. సో చాలా మంది జీవితాలను చాలా పూర్ పీపుల్ ని కాస్త రిచ్ పర్సన్స్ గా చేసేటువంటి కెపాసిటీని కలిగినది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అని సార్ చెప్పడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ లో డైరెక్ట్ గా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అది కస్టమర్ డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ కి వస్తుంది, మధ్యలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా అది మన కంపెనీ చేస్తున్నారు. సో సార్ చెప్పింది ఏంటంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, ఇన్ టైంలో అది డెలివరీ కావాలి. అంటే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి చేరిపోవాలి. సో సక్సెస్ అనేది లేటుగా జరుగుతుంది, వెంటనే ఆటోమేటిక్గా నైట్ ఎక్కువగా అయ్యేది ఏం లేదు, ఇది క్రమబద్ధంగా జరుగుకుంటూ పోతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదే కంపెనీ ప్రొఫైల్. తర్వాత చాలా మంది వెస్టీజా ఇప్పటికి మనం కూడా అట్లా అనుకుంటూ పోయే వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నది. ఇవాళ ఏమి ఎడ్యుకేషన్ లేకున్నా, ఎడ్యుకేషన్ ఉన్నా ప్రొఫెసర్లు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో జాయిన్ అవుతున్నారు. కారణం ఏంటి అంటే దాంట్లో పవర్ ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో అందరం సక్సెస్ కాగలం అంటే అందరం 100% సక్సెస్ కాగలం కంపెనీ యొక్క మేనేజ్మెంట్ సిస్టాన్ని ఫాలో అయ్యి. ఓకేనా సార్? ఇది చాలా బ్రీఫ్ గా చెప్పేటువంటి కంపెనీ ప్రొఫైల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.